జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఎప్పుడైతే హనుమను రాక్షసులు ఇతరమైన సాధారణమైనటువంటి త్రాళ్లతో బంధించారో వెంటనే విముక్త బ్రహ్మాస్త్రేణ వీర్యవాన్, బ్రహ్మాస్త్ర బంధము తొలగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్ర బంధము ఇంకొక బంధనము చేస్తే అది సహించదు, అందుకే అక్కడ నిలవదు. ఈ విషయం ఇంద్రజిత్తు గ్రహించాడు. అయ్యో, నేను చేసినటువంటి మహాప్రయత్నాన్నంతటినీ ఈ రాక్షసులు వృధా చేశారు కదా అని బాధపడుతూ ఉన్నాడు. ఈ రాక్షసులు బ్రహ్మాస్త్ర మంత్ర ప్రభావము గురించి తెలుసుకోలేకపోయారే అని ఇంద్రజిత్తు బాధపడుతూ ఉన్నాడు. ఇంద్రజిత్ ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఒక్కసారి బ్రహ్మాస్త్రం నిష్ఫలమయ్యిందంటే ఇక మళ్ళీ బ్రహ్మాస్త్రము కూడా పని చేయదు. నా అస్త్రం అన్యత్ ప్రవర్తతే, ఇంకొక అస్త్రము కూడా పనిచేయదు అని ఇంద్రజిత్తు మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. సరే, ఇక రాక్షసులేమో హనుమను కట్టెలతో కొడుతున్నారు, పిడికిళ్లతో గుద్దుతున్నారు, రావణాసురుడి దగ్గరకు తీసుకొని వెళుతూ ఉన్నారు. దారిలో ఇతరమైనటువంటి రాక్షసులందరూ హనుమను చూసి ఇలా అనుకుంటూ ఉన్నారు, కోయం కస్య కుతోవాత్ర, ఎవడితడు, ఈ లంకలో ఎవరి దగ్గరకు వచ్చాడు, కిం కార్యం, ఏ పని చేయటం కోసం వచ్చాడు, హన్యతాం చంపేయండి, దహ్యతాం కాల్చిపడేయండి, భక్ష్యతాం తినేయండి అంటూ కోపముతో నినాదాలు చేస్తూ ఉన్నారు రాక్షసులందరూ. అట్లా కొడుతూ గుద్దుతూ తిడుతూ హనుమను రాక్షసులందరూ రావణాసురుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. రాక్షసులందరూ కలిసి హనుమను రావణాసురుని దగ్గరకు తీసుకొని వెళ్ళారు. రావణాసురుడు హనుమను చూశాడు. హనుమ రావణాసురుడిని చూస్తూ ఉన్నాడు. తేజోబల సమాయుక్తం తపంతం ఇవ భాస్కరం, తేజోబల సమన్వితుడై సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి రావణాసురుడిని హనుమ చూస్తూ ఉన్నాడు. రావణుడేమో హనుమను చాలా కోపంగా చూస్తూ అక్కడే ఉన్నటువంటి కుల వృద్ధులు శీలవృద్ధులైన మంత్రులతో హనుమను గురించి వివరాలు తెలుసుకోమని ఆదేశిస్తూ ఉన్నాడు. ఇక ఆ ఆదేశాల మేరకు మంత్రులు హనుమను విచారిస్తూ ఉంటే, ఎవరు నువ్వు అని అడిగితే హనుమ, నేను హరీశ్వరస్య దూతః సకాశాత్ అహం ఆగతోస్మి, వానరరాజైనటువంటి సుగ్రీవుని దగ్గర నుండి వచ్చిన దూతం నేను అని హనుమ చెబుతూ ఉన్నాడు. హనుమ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, రావణాసురుడే స్వయంగా నాతో యుద్ధము చేయటం కోసము రావాలి అని నేను ప్రయత్నం చేశాను. కానీ రావణాసురుడేమో గొప్ప నీతిశాస్త్ర కోవిదుడు కనుక తను మాత్రము తన సింహాసనము నుండి కదలకుండానే ఇంద్రజిత్తును పంపించి నన్ను బంధించి రప్పించుకున్నాడు అని హనుమ రావణాసురుడి రాజనీతిని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇక రావణుడేమో సహజంగానే అద్భుతమైనటువంటి కిరీటాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. బంగారు ఆభరణములతో పట్టు పీతాంబరాలతో ఒంటి నిండా రక్తచందన రూషితం, రక్తచందనాది లేపనములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.